పర్యాటక రంగంలో పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానంగా మారిందని రాష్ట్ర పర్యాటకాభివృద్ధి కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ క్రాంతి వల్లూరి స్పష్టం చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని నిధంలో ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీస్ తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో జరిగిన వీకెండ్ టూరిజం ఎకానమీ సదస్సులో ఆమె పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక పాలసీని ఆవిష్కరించిన 3-4 నెలల్లోనే 15,000 కోట్ల పెట్టుబడులు రావడం తెలంగాణ పర్యాటక రంగంపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమని తెలిపారు. హైదరాబాద్లో 100కు పైగా పర్యాటక ప్రాంతాలపై విస్తృత ప్రచారం కల్పించేందుకు తొలిసారిగా ఈ సదస్సు నిర్వహించామని ఎఫ్టీసీసీఐ ప్రెసిడెంట్ రవికుమార్ తెలిపారు. నాణ్యమైన సౌకర్యాలు, సేవలతో రామోజీ ఫిల్మ్ సిటీ దేశంలోని ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా మారిందని రామోజీ ఫిల్మ్ సిటీ వైస్ ప్రెసిడెంట్ ఏవీ రావు అన్నారు. Tourism conclave was hosted on that day, which is September 27th, and we could get 15,000 crore of investments in 31 projects within 4-5 months of the launch of the policy. Although we have set a target of 5 years, that itself shows that the tourism industry is very promising and they are very much willing to invest and develop tourism sector in the state of Telangana. Telangana tourism వాళ్ళు కూడా మన గవర్నమెంట్ వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. దే హావ్ జాయింట్ హ్యాండ్స్ విత్ అస్ అన్నమాట. కలిసి చేస్తున్నాం. అండ్ ఈ కాన్క్లేవ్ ఏదైతే చేస్తున్నాం అంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద కంట్రీ. సో రాబోయే రోజుల్లో ఏంటంటే ఈ టూరిజం కూడా ఇండస్ట్రీ స్టేటస్ రావాలని మా ఉద్దేశం అండి. దానికి మేము ప్రోత్సహిస్తున్నాం. గవర్నమెంట్ కూడా సహకరిస్తుంది. టూరిస్ట్ ట్రస్ట్ tourist. That has been my experience in my 25 years of journey with Ramoji Film City. Word of mouth is very, very important. Word of mouth can happen only by quality. Quality service, quality in product experience, product quality in our hospitality. Everything we do should have quality. That is in the last 25 years, today we all know Ramoji Film City is one of the popular destinations in the country.